మనకి ఈ 2-3 రోజుల్లో మీకు ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇస్తాం. మన మీటింగ్ ఎప్పుడు, ఏంటి, ఫ్రీ లాంచింగ్ ఫంక్షన్. అవునవును, ఫ్రీ లాంచింగ్ ఉన్నది. ఆఫీస్ కూడా పూరా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు శివాజీ వర్మ వాయిస్ ఇక్కడ విన్నాను. చాలా మనకంటే ఒక కొత్తగా మన ప్రాజెక్ట్ కోసం ఒక ఆఫీస్ కూడా రెడీ అయిపోయింది. కూడా 99% కంప్లీట్ అయిపోయిందని వాయిస్ ఇక్కడ పెట్టాడు. నేను రేపు మనం లాంచింగ్ అదే ప్రీ లాంచింగ్ ఫంక్షన్ టైంకి మిల్లెట్స్ కావాలి కదా, మిల్లెట్స్ పౌడర్స్, ఆ పని మీదనే కొంచెం బయటకు వచ్చినాను. వర్మ గారేమో ఫ్లెక్సీలు అవి చూసుకున్నారు ఆఫీస్ వరకు. మన మిత్రునేమో ఈ లోపు నేను ఇంటికి వెళ్ళేసి వస్తానని చెప్పి ఆయన బయలుదేరారు. కానీ 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 ఏదైతేనే టీ గుండెకి నమ్మాలన్నా. సూపర్ అన్న, నీవు బాగుందా? ఎక్సలెంట్ తమ్ముడు. కావాలి, స్టాక్ కావాలంటున్నారు. ఎలా తేవాలి కావాలి అని అంటే బాబు నేనే తీసుకుంటానని చెప్పాను. పాయింట్ కూడా నేనే తీసుకుంటాను, మీరు కంగారు పడకూడదు అన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్ తమ్ముడు. నేను ఒక మాట చెప్తాను, నీకు నచ్చింది అంటే మన 1, 2, 3 మార్కెటింగ్ సగం సక్సెస్ అయిపోయింది తమ్ముడు. నిజమన్నా, నాకైతే నువ్వు విన్నంటే నువ్వు నా తీయను చాను నాకు ఆ టీ గుండా నాకు ఎంత బాగా నచ్చేసింది. నా జీవితంలో క్యాంటీన్ లో మా నాన్న ఒక ఎక్సర్విస్ మ్యాన్, క్యాంటీన్ లో తెచ్చి తిన్నాం. అర్థమైందే, ప్రైవేట్ మంచి మంచి బ్రాండ్ ఆఫీసులు, మంచి మంచి పెద్ద పెద్ద షాపింగ్కి వెళ్ళి బ్రాండ్ టీ అడిక్కొని తీసుకుని వస్తుంటా. నీకు మించిన బాబు ఏం బాగుందని అంటే అసలు మా మా బావలకి ఇచ్చాను, మా బామ్మర్తులకి ఇచ్చాను, అలాగే మా అత్తమ్మ, మామయ్య, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా, తర్వాత మా చుట్టాల బంధువులకు కూడా ఇచ్చాను. ఎంత బాగున్నదని అంటే తినండి, ఫస్ట్ తీసుకెళ్ళండి. ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చానన్న. నిజం చెప్పు, నువ్వు ఫ్రీగా ఇచ్చినా డబ్బులు తీసుకున్నా వాళ్ళ దగ్గర? లేదన్న, డబ్బులు తీసుకోలేదు. నా దగ్గర వాళ్ళకి అందరూ ఫ్రీగా ఇచ్చాను. నా దగ్గర ఇప్పుడు నిజంగా నచ్చావు తమ్ముడు, నువ్వు ఫ్రీగా ఇచ్చావు. ఫ్రీ ఇచ్చేస్తానన్న. 9,000 రూపాయల సరుకు అందరికి ఇలేం కదా, అదే దగ్గర మన కాస్ట్ అయిన వాళ్ళు. ఇప్పుడు మన బామ్మర్ది ఎంత ఆడాడు అనుకోవచ్చు. నాకు 3 బామ్మర్దులు. అర్థమైందే, ఒక్కొక్క బామ్మర్దికి 2 స్పెల్లో, ఒక్కొక్క ముగ్గురికి 4, అంటే 12 మంది. అర్థమైందే, నా తోట అన్న అడికి 5 పిల్లలు. అర్థమైందే, 3 ఆడపిల్లలు, 2 కొడుకులు. అర్థమైందే, అలాగే మా అత్త మామ, మా నాన్న చనిపోయినారు, మా అమ్మ, నా మిస్సెస్, నా ఇంట్లో 3 పిల్లలు. అంటే ఈ కాఫీ మా పిల్లలు కూడా తాగుతున్నాడు. సరే, ఇప్పుడు టీ తాగినావు, కాఫీ ఎట్టుంది? కాఫీ సంగతి టీయే బాగుంది, కాఫీ బాగుందిరా నాయన. ఎంత మస్ట్ టీ, ఎంత కాఫీ జీవితంలో ఎప్పుడు తాగలేదు. ఏం సరుకు అయ్యా తమ్ముడు. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను నీకు చూడు. రేపు అంటే ఇప్పుడు దీని తర్వాత వస్తున్న స్టాకు, టీ పొడి దీనికన్నా బాగుంటది, దీని మించింది అనమాట. అది చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు నువ్వు తాగుతున్న టీకి అంతకు ముందు నేను మన ఎండి గారికి వీళ్ళందరికీ అప్పుడు ఒక 20-25 కేజీలు ఫ్రీగా ఇచ్చిన. నేను ఇచ్చినప్పుడు అదే బాగుందంటే దాన్ని మించింది ఇప్పుడు చేసి మీకు ఇచ్చిన, మొన్న మీరు తీసుకెళ్ళింది. ఇప్పుడు దానికన్నా ఇంకొక 5 to 10% ది బెస్ట్ తయారైపోయింది. అది ఇంకా టాప్ ఎండ్ అనమాట. ఇంకా టాప్ ఎండ్ అది, ఇంకా టాప్ ఎండ్, ఇంకా అల్టిమేట్ అది. అది ఎందుకంటే మనలో మనకు తెలిసిన వ్యక్తి దగ్గర ఎంత మంచి టీ పొడి, కాఫీ పొడి దొరకడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు నీకు మన కంపెనీ మీద నమ్మకం వచ్చింది కదా? 100%. 1, 2, 3 మార్కెట్ అంటే గ్రేట్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్న. ఇది ఎప్పుడు ఫస్ట్ అది లాంచింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడు పెడుతున్నారు ఒకసారి చేయండి అని అందరం చేసి అన్న గెట్ టుగెదర్ ఒకసారి అందరం కలవాలి. ఇదే మంచి జోష్ మీద ఎవడవాడు స్టాక్ పాయింట్లు తీసుకెళ్ళిపోవాలి, ఎవడవాడు స్టాక్ పాయింట్లు పెంచాలి. ఇది విస్తీర్ణం చేద్దామా ఇది కూడా. ఓకే 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 తమ్ముడు. ఏదో చెప్పింది నా డౌన్ లైన్ ఆమెను ప్రెషర్ చేశారు కాబట్టి వాళ్ళకి వచ్చి చూపించాను. నువ్వు వెళ్ళు, చూడు, నీకు నచ్చితే అది కూడా చేసుకుందువు, లేదు తప్పేట్లేదు. కానీ నేను ఎప్పుడూ చెప్పను ఇది ఒక్కటే చేయాలని, ఎప్పుడు చెప్పను తమ్ముడు. కండిషన్స్ ఎప్పుడు పెట్టకూడదు కూడా. ఎమ్మెల్యేని ఫ్రీగా వదిలేయాలా. మన దాంట్లో దమ్ముంది అంటే మనం వద్దన్న జనాలు వచ్చేస్తారు, అవునా కదా? ఇప్పుడు నువ్వు టీ పొడి మీ బామ్మర్దులకి, మీ తోటలకి, మీ బంధువులకి ఫ్రీగా ఇచ్చినావు. రేపు అది బాగుంది అనుకో, నువ్వు డబ్బులు అడిగినా అడగపోయినా నెక్స్ట్ డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కెళ్తారు. ఇప్పుడు నేను ఇచ్చిన్నాను ఫ్రీగా వాళ్ళ దగ్గర బిజినెస్ చేయించడానికి. అదే నువ్వు మంచి ప్రోడక్ట్ ఇచ్చిన వాళ్ళు బిజినెస్ చేస్తారు. నువ్వు మంచిది కాండి నువ్వు ఫ్రీగా ఇచ్చినా సరే వాళ్ళు బిజినెస్ చేస్తారా? చేయరు. ఇదే లాజిక్ అనమాట. మన దగ్గర ఆ ప్రొడక్టే దమ్ము. నేను నాది గొప్పనట్లే.
నేను గొప్ప అనట్లేదు, ఆ ప్రొడక్ట్ యొక్క గొప్పతనం వల్ల మనకు బిజినెస్ అవుతుంది. ఓకేనా? ఓకే ఓకే అన్నయ్య, ఓకే. నాకైతే మాత్రం నీ ద్వారా అయితే నాకు మంచి టీ పొడి అలాగే కాఫీ పొడి నాకు ఒక లభించింది. టీ పొడి కాఫీ పొడి మాత్రమే కాదు, మంచి బిజినెస్ కూడా నీకు చేసుకునే అవకాశం దొరికింది ఇక్కడ. దొరికింది అంటే మంచి చూడన్నా నాకు ఒక మంచి సరుకు దొరికింది అని అంటే, ఇప్పుడు మామూలుగా మార్కెట్ లో పశువు రాయగుండకి పశువు అని చెప్పి అమ్మేస్తున్నా, మా కెపాబిలిటీ మన దగ్గర ఉన్నది. మరి అలాంటిది ఒక మంచి వస్తువుగా దొరికితే దాని లెవెల్ ఎలాగుంటది ఒకసారి ఆలోచించి. అంతే అంతే తమ్ముడు. సో నాకు అదైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఈ సందర్భంగా నీకు ఒక మాట చెప్పాలా, బాగా యుద్ధం చేసే యోధుడికి మంచి ఆయుధం ఇస్తే వాడి యుద్ధం ఎంత గొప్పగా ఉండదు చూడు. మరి అది 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 చూపించాలి మీరు, సరేనా? తప్పకుండా బిజినెస్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయింది. ఎక్కడ మళ్ళీ తీసుకొచ్చే డబ్బులు కానీ పట్టుకొచ్చే అంత ఉంది. నేనన్నా దీన్ని స్టాక్ పాయింట్ మనం తీసుకుంటున్నామే, మనమే సప్లై చేస్తామని అంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. అలా చెయ్యి బావా అని అంటుంది నాకు. వెరీ గుడ్, అలాగే చేద్దాం. ఓకే ఓకే, అలాగే.